వివేక హత్య కేసులో ఆల్రెడీ సునీత ఇప్పటికే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో పాటు ఆ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి మరికొంతమందికి కూడా ఆ బెయిల్ అయితే ఇవ్వద్దు, వారికి కూడా ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వారి బెయిల్ కూడా రద్దు చేసి జైల్లో వేయాలని చెప్పి ఆల్రెడీ సునీత ఇప్పుడే కోర్టుకి వెళ్ళింది. దీనికి సపోర్ట్ గా ఆ సిబిఐ కూడా ఆ కోర్టుకి అయితే వెళ్ళటం జరిగింది. నాకు తెలిసి అరుదుగా అటు సిబిఐ కానివ్వండి, ఇటు ఆ బాధితురాలుగా ఉన్నటువంటి సునీత కానివ్వండి, ఇద్దరు ఒకే అంశం మీద కోర్టుకి వెళ్ళినటువంటి అరుదైన అంశాల్లో ఇది కూడా చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐని ఒక మాట అడిగింది. సో వివేకానందరెడ్డి హత్య కేసు మీద దర్యాప్తు పూర్తయిందా, ఇంకా పూర్తి చేయాలా, సో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు పిటిషన్ మీద మీ అభిప్రాయం ఏంటి, అంటే వారికి నిందితులకు బెయిల్ ఇస్తే ఏమైనా తప్పించుకుంటారనే అనుమానం ఏదైనా ఉందా, లేదా కేసు విచారణ పూర్తయిందా అనే కోణంలో సుప్రీంకోర్టు అయితే సిబిఐని అయితే ప్రశ్నించింది. వారం రోజులు గడువించి పూర్తి అఫిడవిట్ కూడా దాఖలు చేయమని చెప్పింది. దానికి సంబంధించి ఈ రోజు సిబిఐ అయితే సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేయబోతుంది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తమ సైడ్ నుంచి పూర్తిగా ఆల్మోస్ట్ ఆ దర్యాప్తు మొత్తం కూడా క్లోజ్ అయినట్టుగా అయితే సిబిఐ అయితే నివేదిక సుప్రీంకోర్టుకి సమర్పించబోతుంది. అయితే ఇదే కోణంలో అంటే ఒకవేళ సుప్రీంకోర్టు ఏదైనా ఫర్దర్ గా కొన్ని మార్గదర్శకాలు ఇవ్వటం కానివ్వండి, లేదా వేరే కోణంలో కేసుని ఏదైనా దర్యాప్తు చేయమని అడిగితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు మేము చేసిన దర్యాప్తు ఆల్మోస్ట్ క్లోజ్ అయిందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన అన్ని ఛార్జ్ షీట్లను కూడా మేము సిద్ధం చేసి ఇప్పటికే కింది స్థాయి కోర్టులో కూడా ఇచ్చేసామని చెప్పి సుప్రీంకోర్టుకి అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద ఇప్పుడు హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటది అనేది వేచి చూడాలి. ఇదే సమయంలో సునీత కొన్ని అంశాలను లేవనెత్తారు. సో ఆ అంశాలు ఈ రోజు సుప్రీంకోర్టులో సమాధానం దొరికే అవకాశం ఉంది. ఏంటి ఆ అంశాలు అంటే ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిలు మాట్లాడారు అనేది సునీత చెప్తున్నటువంటి వాదన. ఈ కోణంలో కూడా దర్యాప్తు జరగాలి. ఒకవేళ మాట్లాడి ఉంటే ఎందుకు మాట్లాడారు అనేది కూడా తేలాలి. పరోక్షంగా కూడా జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది అనేది పరోక్షంగా సునీత చెప్తున్నటువంటి మాట. అందులో భాగంగానే ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డితో భారతీ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అనేది చెప్తుంది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్ కు కూడా నోటీసులు అయితే వెళ్ళినాయి. గతంలోనే మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఈ రోజు దర్యాప్తు పూర్తయింది అంటే మరి ఇందులో నిందితులుగా ఉన్న వారికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిబిఐ ఇందులో దోషులుగా ఎవరిని చెప్తుంది, అవినాష్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డితో పాటు ఎవరైతే ఈ కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో వీరందరినీ ప్రధాన దోషులుగా సిబిఐ ఇప్పటికే తేల్చింది. ఒకవేళ సిబిఐ దర్యాప్తు ముగిసింది అంటే తదుపరి తీర్పు మాత్రమే పెండింగ్ ఉంటుంది. కాకపోతే సునీత ఏం చెప్తుందంటే సిబిఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగలేదు, వైసీపీ హయాంలో సిబిఐ దర్యాప్తుకు అనేక ఆటంకాలు వచ్చాయి, కేసుని అనేక రకాలుగా తప్పుదోవ పట్టించారు, కాబట్టి తిరిగి దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగాలి. దీని వెనక ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇంకా బయటికి రాలేదు, కేవలం అవినాష్ రెడ్డితోనే కేసు ఆగిపోయే ప్రమాదం ఉందనేది సునీత చెప్తున్నటువంటి వాదన. సో ఈ రోజు సునీత కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో తన కౌంటర్ వాదన వినిపించే అవకాశం ఉంది. ఒకవేళ సిబిఐ నిజంగా మా దర్యాప్తు ముగిసింది అంటే ఆ బాధితురాలిగా ఉన్నటువంటి సునీత సమాధానం చెప్పాలి. తను సంతృప్తిగా ఉందా అసంతృప్తిగా ఉందా అనేది సునీత కూడా చెప్పాల్సి ఉంటుంది. సునీత చెప్పేది ఏంటంటే దర్యాప్తు పూర్తిగా జరగలేదు, అవినాష్ రెడ్డి వరకు ఓకే, అవినాష్ రెడ్డి వరకు దోషులుగా చెప్పారు ఓకే, బట్ అంతకు మించి ఉన్నారు కదా, అంటే ఇండైరెక్ట్ గా భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల పాత్ర ఏంటనేది కూడా తెలియాలి. ఆ రోజు ఎందుకు అవినాష్ రెడ్డి అర్ధరాత్రి హత్య జరిగిన రోజు అర్ధరాత్రి అవినాష్ రెడ్డి ఎందుకు వాళ్ళిద్దరితో మాట్లాడారనేది తెలియాలి. ఇది సునీత బలంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇది ఈ రోజు సుప్రీంకోర్టులో లేవనెత్తే అవకాశం ఉంది. తదుపరి సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో తెలియదు. బట్ సిబిఐ చెప్పేది ఏంటంటే ఫర్దర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటే పలానా కోణంలో విచారించమని కానీ, లేదా పలానా దానికి సంబంధించి విచారణ కొనసాగించమని కానీ సుప్రీంకోర్టు ఫర్దర్ గా ఆర్డర్స్ ఇస్తే మేము ఖచ్చితంగా వాటిని అయితే ఫాలో అవుతామని చెప్పి సిబిఐ నుంచి ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేయడానికి అయితే సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు జస్టిస్ సుందరేష్ నేతృత్వంలో ఈ రోజైతే దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఒక రకంగా ఎవరైతే ఈ హత్య కేసులో నిందితులుగా సిబిఐ చెప్పబడ్డారో వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టు?
ఒకవేళ తుది తీర్పుకు సంబంధించి ఏదైనా అవకాశం ఉంటుందా, లేదా కింది తెలంగాణ హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రధానంగా తెలంగాణ హైకోర్టులో నడుస్తుంది. సో తెలంగాణ హైకోర్టుకే ఫార్వర్డ్ చేసి ఫర్దర్ గా దర్యాప్తు ముగిసిన నేపథ్యంలో తుది తీర్పు ఇమ్మని చెప్పి అడుగుతారా? ఒకవేళ తుది తీర్పు ఇమ్మంటే దోషులుగా ఉన్న వారిని అందరినీ కూడా ఆ దోషులుగా నిర్ధారిస్తూ న్యాయస్థానం తీర్పిస్తే ఫర్దర్ గా ఏంటి? సో ఇలా అనేక ప్రశ్నలు అయితే వైసీపీ వాళ్ళను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నటువంటి వార్త ఇది. ఫర్దర్ గా సునీత చెప్పినట్టుగా ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, ఎందుకు ఆయన ఫోన్ కాల్ మాట్లాడారు, ఈ కోణంలో ఎందుకు మీరు విచారించలేదు అని సుప్రీంకోర్టు ఏదైనా అడిగితే ఖచ్చితంగా సిబిఐ ఆ కోణంలో కూడా మళ్ళీ తిరిగి విచారణ సాగించవచ్చు. సో ఇప్పటికే కాల్స్ మాట్లాడారు అని ప్రూఫ్ అయింది. అది సిబిఐ కూడా తన నోట్లో కూడా పేర్కొంది. అలాగే సునీత కూడా దీని మీద బలంగా ముందుకు వెళ్తుంది. ఇదే సమయంలో అసలు ఈ కేసు మొత్తం ఎందుకు విచారణకు వచ్చింది అంటే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి విషయం. ఒకవేళ సిబిఐ దర్యాప్తు ముగిసింది అని చెప్పిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఆల్రెడీ సిబిఐ దృష్టిలో దోషిగా ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కూడా కావచ్చు. అవినాష్ రెడ్డితో పాటు ఇంకా బయట ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళ బెయిల్స్ మొత్తం కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఎంటైర్ ఈ కేసులో దోషులుగా ఉన్న వారందరూ కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఎంపీగా ఉన్నటువంటి పులివెందుల ఎంపీగా ఉన్నటువంటి ఏదైతే కడప అక్కడ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఉన్నాడో, అవినాష్ రెడ్డి గన నేరం నిరూపించబడి జైలు శిక్ష పడితే ముందు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి కేసులో హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చాడు. నా తమ్ముడు అని చెప్పి బహిరంగంగానే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితి. ఒకరిని ఇంకొకరిని ఎందుకు పొడుచుకుంటుందని చెప్పి సామెతలు సైతం చెప్పాడు. సో అవినాష్ రెడ్డి పాత్ర లేదు అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చెప్పిన మాట. కానీ అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని నిర్ధారించబడి జైలు శిక్షగా అనుభవించాల్సి వస్తే ఖచ్చితంగా అది వైసీపీకి అతిపెద్ద డ్యామేజ్ గా మారబోతుంది. ఏది ఏమైనా ఈ రోజు సుప్రీంకోర్టులో తీర్పు మీద జగన్మోహన్ రెడ్డి జాతకం మొత్తం కూడా ఆధారపడి ఉందని చెప్పొచ్చు. అయితే సుప్రీంకోర్టు డైరెక్ట్ గా తీర్పులోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఈ కేసును మళ్ళీ తెలంగాణ కింది హైకోర్టుకే పంపి అక్కడ విచారించాలని చెప్పే అవకాశం ఉంది. ఇక సిబిఐ తన విచారణ ముగిసింది, ఆల్మోస్ట్ మేము చేయాల్సిన విచారణ మొత్తం కూడా చేసేసామని చెప్పిన నేపథ్యంలో సునీత ఎటువంటి కౌంటర్ ఇస్తుంది, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా మొత్తంగా ఇటు వివేకానంద రెడ్డి కేసు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద తలనొప్పుగా మారింది. మరి కొద్దిసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి తదుపరి వాదనలు విన్న తర్వాత వాయిదా వేస్తుందా, లేదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటుందా, లేదా ఫర్దర్ గా ఈ కేసులో ఇంకా విచారణ అవసరం అని చెప్పి ఏమన్నా సిబిఐకి డైరెక్షన్స్ జారీ చేస్తుందా అనేది వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.